I am professionally practicing advocate in Gazwaka and Town Bar Ashok. మాకు ఇంచుమించుగా గౌరీ శంకర్ మాస్టర్ దైవంతో సమానం. అంటే ఇప్పుడున్నటువంటి టీచర్లందరికీ ఎంతపోతున్నాం కాదు విషయం. మాకు బాగా బ్లడ్ రిలేషన్ అవనాభావ సంబంధం ఇంచుమించుగా మా ఫాదర్కి ఇంకా మాకు చదువు బుద్ధి నేర్పించి 10th క్లాస్లో కూడా ఒక 10th క్లాస్ పాస్ అవ్వడానికి కారణం కూడా మా గౌరీ శంకర్ మాస్టర్. ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నేను జాయిన్ అప్పుడు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యాను. ఇంచుమించుగా మేము అందరూ బ్యాచ్లో నేను తొందరగా ఉండేవాడిని. క్లాస్ మాస్టర్ మాకు ఇంచుమించుగా ఆయన కూడా మాకు చాలా బాగా పైకి తీసుకొచ్చారు. తిరుమూర్తుల మాస్టర్, డిఈటీ మాస్టర్ గారు. ఆయన్ని చూస్తుంటే నాకు ఆయన విత్తు ప్లస్ రోప్ ఈ 2 గుర్తొస్తుంటాయండి ఎప్పుడు కూడా. ఆయన ఇంకొక ఆయన ఉంటారు, ఎవరైనా రాఘుల మాస్టర్ గారు. చాలాసార్లు మన టీచర్లు కానీ మాస్టర్లు కానీ కోర్టులు కలవడం అయింది. నేను ఫలానా అని చెప్పలేదండి ఎవరు కూడా. ఎందుకంటే వాళ్ళు బాధలు రావచ్చు, లేకపోతే ఇంకో విషయంలో రావచ్చు. వాళ్ళకి అప్పుడు నేను ఫలానా మీ స్టూడెంట్ అని చెప్తే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారేమో అని, ఏదో కేసులు ఇరుక్కున్నారని ఫీల్ అవుతారు అనుకుంటాడేమో స్టూడెంట్ అని. నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏం కావాలని చెప్పేవాడిని తప్ప నేను ఎవరని చెప్పేవాడిని కాదండి. అయితే నేను ప్రొఫెషనల్గా అడ్వకేట్ ఫర్ 12 years of standing in the Gazwaka Bar Association. Presently and having a business, one business, wholesale business. Thank you and all. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ మెంబర్స్కి, ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినటువంటి మా సోదరులు సోదరీమణులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. అయితే నాకు కళ్ళు చెమటలు కారే విషయం ఏంటంటే, మేము చదువుకున్న రోజుల్లో ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉండేది, విశిష్టత పేరు ఉండేది. BHP స్కూల్ అంటే విశాఖపట్నంలో టాప్ వస్తుంది. ఇక్కడ స్కూల్ కానీ, వాతావరణం కానీ, ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కానీ ఒక రకమైనటువంటి ఆహ్లాదం ఎవరు ఎప్పుడు కూడా రాదు స్కూల్కి. అయితే అటువంటి స్కూల్లో ఈరోజు ఈ దుస్తులు చేరడం అనేది నాకు మనసు చాలా బాధ అనిపిస్తుంది. ఈ స్కూల్కి మళ్ళీ పూర్వభయం రావాలని, పూర్వభయం వచ్చినప్పుడు మళ్ళీ ఒక 50 సంవత్సరాలు ఎప్పుడు ఇదే ప్రోగ్రాం అందరూ కండక్ట్ చేయాలని నా మనసా వాచాకరణ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సహోదరులకు, కమిటీ మెంబర్స్కి, ప్రత్యేకంగా టీచర్లందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజెంట్ నేను స్టీల్ ప్లాంట్లో మేనేజర్ కింద చేస్తున్నాను. ఈ కమిటీ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి, టీచర్లందరికీ, నా తోటి మిత్రులకి, సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను కూడా 8687 బ్యాచ్లో 10th క్లాస్ చదివానండి D సెక్షన్లో. ఆ టైంలో మా క్లాస్ టీచరు శోభా జ్యోతి గారండి. తను ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు. తనని ఇక్కడ రావాలని అందరూ ప్రోత్సహించాం, కానీ తనకు వీలు కుదరక రాలేకపోయారు. అందుకు మేము అందరూ బాధపడుతున్నాం. ఆ మేడం గారు ఎప్పుడూ అంటుండేవారు, రే బడుద్దాయి నువ్వు ఫెయిల్ అయిపోతావరా బాగా చదవరా అన్నారు. మరి తన ప్రోత్సాహమో తన ఆశీర్వాదం తెలీదు. దేవుడి దేవాలు మీరు మాకు 10th క్లాస్ ఫస్ట్ టైంలో పాస్ అయిపోయాను. ఆ టైంలో హెడ్ మాస్టర్ గారు కూడా నమ్మలేదు నేను పాస్ అయినంటే. ఎందుకంటే ఆయనకి కూడా నేను దృష్టిలో పాయింట్ అయ్యాను. నువ్వు ఎక్కువగా స్కూల్లో కొట్టి బయట ఆడుతున్నావు అని తిరుమతి మాస్టర్ కూడా ఎక్కువగా గ్రౌండ్లో చూసి తిట్టుండేవారు. నువ్వు ఆటల్లో ఉంటున్నా కానీ చదువులో లేవు, చదువులో ముందురా పాస్ అవ్వనివారు. కానీ దేవుడి దేవాలు పాస్ అయిపోయి, మరి నా రోడ్డు ఎలాగ తిరిగిందో తెలియదు, నా గాలి మళ్ళీపోయి డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. 10th అయిపోయిందంటే నేను 88 March 1st మిలిటరీలో సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయానండి. 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని సర్వీసు కలర్ పెన్షన్ తీసుకొని రిటైర్ అయ్యాను. ప్రజెంట్ డీజర్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్లో చేసుకుంటున్నానండి. తిను మా మిస్సెస్ అండి, ఉమామేశ్వరి. తిను కూడా ఒకప్పుడు ఈ స్కూల్లోనే స్టూడెంట్గా ఉండేదండి, మా జూనియర్ బ్యాచ్. తిను మా అమ్మాయి జి అనుష్ అండి, 10th క్లాసు. తిను మా చిన్నమ్మాయి జి వర్ష 6th క్లాస్ అండి, రవీంద్రబాద్లో చదువుకున్నారు. ఈ అవకాశం ఇప్పించినందుకు మా కమిటీ మెంబర్లందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. జై హింద్. చేసిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. నా పేరు బి సురేష్ బాబు. 10th క్లాస్ సెక్షన్ 3లో చదివానండి.
ఈ స్కూల్లో స్పోర్ట్స్లో ఎక్కువ బాగా చేసేవాడండి. తిరుమతుల మాస్టర్ గారు, రాఘవ మాస్టర్ గారు ఉండేవారు. ఈ చదువు విషయంలో మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ తక్కువగా ఉండేది. అయితే ఈ స్కూల్ తరఫున స్పోర్ట్స్ నాకు ఉద్యోగం తెచ్చిపెట్టిందండి. ఇప్పుడు నేను ప్రొడ్యూషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నానండి. ఈ స్పోర్ట్స్ నాకు డెవలప్ పెట్టిందండి. అందువల్ల ఈ స్పోర్ట్స్ కోసం ఎవరు ఇంతవరకు చెప్పలేదండి. ఇటువంటి స్కూల్స్, ఇటువంటి గ్రౌండ్స్ ఉండే స్కూల్లో చదవాలంటే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇటువంటి స్కూల్స్, గ్రౌండ్స్ కావాలంటే ఒక సంవత్సరానికి 2 లక్షలు ఫీజు కట్టాలి. అటువంటి స్కూల్ ఇది. కానీ దీన్ని మరి ఎవరు ఇలా డెవలప్ చేయాలి, ఇలా వదిలేస్తారు. నాకు మాత్రం స్పోర్ట్సే నన్ను కాపాడిందండి. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తానండి. మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, రవీంద్ర భారతి పబ్లిక్ విజయవాడ. నేను విజయవాడలో సెటిల్ అయ్యానండి 95లో. దీనివల్ల నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పి నాగరాజు, లక్ష్మీనారాయణ, ఎస్ రవికుమార్, పిజే వర్మ, ఎన్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, పిఎస్ భాస్కర్, ఎస్వి భాస్కర్, సిహెచ్ వెంకటరమణ, ఆర్ వెంకటరమణ, కె శంకర్రావు, పి వెంకటేశ్వరరావు, జి పుష్పావతి, పి మణిమాల, కె పద్మావతి, కేవి పద్మశ్రీ, రాఘవేంద్రరావు, ఇవాళ కార్యక్రమం ముగుస్తుంది. అందువల్ల ఇంతవరకు సక్సెస్ చేశారు కాబట్టి ప్రోగ్రామ్ని ఇందులో లాస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయాల్సిన కోరుతున్నాం. ఈ ప్రోగ్రామ్ అయిపోయాక టీచర్స్ అందరికి కూడా వెహికల్స్ అరేంజ్ చేశారు. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశారు కాబట్టి కంగారు పడద్దు, మేము మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తాము. నా ఐ రిక్వెస్ట్ గౌశంకర్ గారు కానీ ఇంకొక టీచర్స్ కానీ ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ అండ్ జస్ట్ ఒక 5 to 10 minutes. బికాజ్ ఇంత గ్యాదరింగ్ అనేటువంటిది 25 years క్రితము 10వ తరగతి చదివిన విద్యార్థులు గురువులందరికీ కూడా ఇంత అభిమానంతో గౌరవించడం అనేటువంటిది మరుపురాని సంఘటనగా నేను అంటున్నాను. నిజంగా ఈ బీచ్ పాఠశాల విద్యార్థులకి నేను మొదటి నుంచి కూడా స్టేజ్ మీద ఎప్పుడైనా సరే ఇదే విషయం మాట్లాడతాను. ఎందుచేతంటే ఈ అవినాభావ సంబంధం అనేటువంటిది ఎందుచేత మరి ఈ భూమి, ఈ నేల, ఈ నీరు, ఈ గాలి, ఈ స్కూల్ అనేటువంటిది మరువరానిది, జన్మలో మరువరానిది. మా వృత్తి కూడా ఈ స్కూల్లో మనం నిర్వహించామంటే అది పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. ఎందుచేతంటే టీచర్ అనేటువంటి వాడికి ఒక పూర్తి సంతృప్తి అనేటువంటిది తను చేస్తున్న పని మీద ఉండాలి. ఆ సంతృప్తి అనేటువంటిది ఈ పాఠశాలలో మేము పొందామని ప్రతి టీచర్ కూడా ఇదే దృక్పథంతో ఉన్నారని కూడా నేను చెప్పగలుగుతున్నాను. అలాగే విద్యార్థులు కూడా ఈ పాఠశాలలో బేటీ పాఠశాలలో చదివిన విద్యార్థులు అందరూ కూడా ఈ పాఠశాలలో చదవబట్టే ఇంత ఉన్నత స్థాయికి మేము చేరాము అనేటువంటిది వాళ్ళ హృదయాల్లో బాగా దాగి ఉన్నదని కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఇకపోతే మీకు మాకు ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది ఇక్కడతోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ రాష్ట్రం వెళ్ళినా సరే, ఏ దేశం వెళ్ళినా సరే ఈ విద్యార్థుల తాలూకా ప్రేమ, అభిమానం అనేటువంటిది మరువరానిది. నేను బెంగళూరు వెళ్తే బెంగళూరులో విద్యార్థులు కనబడతారు, హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో బీచ్ పాఠశాల విద్యార్థులు కనబడుతుంటారు. ఈవెన్ నేను అమెరికా వెళ్ళినా అమెరికాలో కూడా నన్ను అభిమానంతో చూడడానికి
విద్యార్థులు అడ్రస్ తెలుసుకొని కూడా వచ్చారంటే నిజంగానే బిహెచ్సి పాఠశాల విద్యార్థుల యొక్క అభిమానం అనేటువంటిది మరోలేనిది మరోరానిది కూడా. ఇది నా ఒక్కరికే కాదు, అందరు ఉపాధ్యాయుల తాలూకా భావన ఇది. మీరు చెప్పేది మాత్రం కాదు, అందరు విద్యార్థులు అందరూ ఉపాధ్యాయులు కూడా చెప్పినటువంటి ఈ రకంగా ఈ దినం ఇంత ఆనందంగా 25 సంవత్సరాల తర్వాత, అంటే సుమారు మీరు కూడా 40 సంవత్సరాల వయసుకు చేరుకున్నారు. మిడిల్ వయసు, మధ్య వయసులో అయిపోయిన అందరినీ ఈ వయసులో మిమ్మల్ని అందరిని చూడడం అనేటువంటిది హృదయంలో కూడా ఉప్పొంగిపోయింది చెప్పాలంటే. ఏం చేద్దంటే మీరు వేరు వేరు ఫీల్డ్లో ఎంతో మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. ఈ ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడిగానే మిగులుతాడు, కానీ ఉపాధ్యాయుడు విద్య నేర్చుకున్న విద్యార్థులు మాత్రం భారతదేశపు రాష్ట్రపతి కూడా అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజుకి మాత్రం గొప్ప మంచి పొజిషన్లో ఉన్నటువంటి విద్యార్థులు మన పాఠశాలలో ఉన్నారనేటువంటిది ఇంకా స్టేజ్ మీద మీరందరూ కూడా వాళ్ళ తాలూకా బయోడేటాలు వాళ్ళ ఇన్ఫర్మేషన్ బట్టి మీరు గుర్తించే ఉంటారు అందరినీ. ఇంకా మీరు ఇంకా మంచి మంచి ఉన్నత పడుతున్నాను. ఇంత చక్కని ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినటువంటి ఈ కమిటీకి అందరికీ మిగతా విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు జరుపుకుంటూ నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాము ఇంత సక్సెస్ఫుల్ అయింది, ఇంత దిగ్విజయంగా జరిగింది అంటే కారణం ముఖ్యంగా త్రిమూర్తుల మాస్టర్ అండి. ఈ త్రిమూర్తుల మాస్టర్కి మా కమిటీ తరఫున, మా అందరి తరఫున, మా స్టూడెంట్స్ అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఆయన మొత్తం టీచర్స్ అందరి ఇంటికి వచ్చి మాతో పాటు 3 రోజులు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంత శ్రమ పడ్డారంటే ఈ వయసులోనే అంత శ్రమ పడ్డారని మేమే తిరగడానికి ఒకరు మిస్ అయిపోయి 2 రోజులు ఇంకోటి జాయిన్ అయ్యాము. అటువంటి ఆయన మాత్రం 3 రోజులు కూడా మాతో కూడా ఉండి టీచర్స్ అందరినీ ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని చాలా బాగా కోఆపరేట్ చేశారు. మరొకసారి మా కమిటీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక 2 ముక్కలు మా కోసం చెప్పాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మేము అందరం టీచర్స్ ఇంతమంది ఒకసారి కలవలేం, ఎక్కడో ఏ మ్యారేజెస్లోనో ఏదో ఫంక్షన్లో కలుస్తాం. అలాగే మీరు కూడా మరి జూన్ 10 ఎప్పుడు వస్తుందా అని అది మనసులో ఉన్నటువంటి ఆనందం. ఎందుకంటే మీరు 10th క్లాస్ చదువుకునేటప్పుడు అక్కడ ఫోటోలు ఉన్నాయి, అప్పటికి ఇప్పుడు కూడా చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది, మాకు ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది పోలుకున్నారు, కొంతమంది పోలుకోలేదు. అయితే మాకు మాత్రం ఈ బిహెచ్పివి స్కూల్లో మీరు చదవడం వల్ల, మేము పనిచేయడం వల్ల, ఒక బిహెచ్పివిలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు మాత్రమే ఈ గౌరవం దక్కుతుందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మీరు జిల్లా పరిషత్తులు ఉన్నాయి, ఇక్కడ మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్నున్నా కూడా ఇలాగా గెట్ టుగెదర్ అనేటువంటిది జరగదు. జరిగినా ఉపాధ్యాయులు అందరూ ఒక దగ్గర ఉండరు. ఈనాడు ఉపాధ్యాయులు అగ్రపాలనలో పనిచేస్తే మళ్ళీ ఒక 8 సంవత్సరాల తర్వాత ఏ నర్సీపట్నం, ఏ రోజులు ఉంటాం, ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోతారు. అంచేత ఈ టీచర్స్ అందరినీ కలవడం అనేటువంటిది వాళ్ళకి అసాధ్యమైన పని. తర్వాత ఈ రకమైన గౌరవం దక్కడం ఒక బిహెచ్పివి స్కూల్ టీచర్స్కే దక్కుతుందని చెప్పేసి మేము మరి చెప్పుకుంటున్నాం. తర్వాత ఇందాకేదో నేనేదో వెనకాల మీకు చెప్పానని చెప్పేసి అది ఏదో చెప్పారు, అదేం కాదు. ఉంటే అదొక నాకు హాబీ, ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనేటువంటి హాబీ తప్ప అది మా టీచర్స్ అందరికీ తెలుసు. అది హెల్ప్ చేయడం అనేటువంటిది ఒక సరదా అంతే నాకు. దాని మీద అది మీకే కాదు, మా టీచర్స్ కూడా ఎప్పుడైనా ఏదైనా అడిగితే కాదనకుండా మాత్రం చేస్తాను. అదొక నాకు సరదా అంతే. నేను వాళ్ళతో ఉండేవాడిని. అక్కడ ఏం శ్రేణులు అక్కడ అందరూ ఉన్నారు, చూడడానికి వచ్చారనమాట వాళ్ళంతా. అయితే అప్పుడు నేను ఎక్కడ వర్క్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం వేరే చోట మరి ప్రిన్సిపాల్గా చేయడం వల్ల మరి బాధ్యతలు అక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఉదయం వెళ్తే రాత్రికి వస్తున్నాడు. కాబట్టి మరి నేను ఎక్కువ టైం స్పేర్ చేయలేకపోయాను. వీళ్ళకి ఈవినింగే మా దగ్గరికి వచ్చేవారు, ఇంటికి ఏదో వాళ్ళతో సరదాగా తిరిగేవాడిని, నా చూసి సాయం చేసేవాడిని. కాబట్టి మరి మళ్ళీ కూడా మీరందరూ కూడా ఇంకా ఎన్నో బ్యాచ్లు చాలా ఉన్నాయి, ఒకళ్ళు చూసి ఒకళ్ళు. రేపు అక్టోబర్లో కూడా ఏదో ఒక బ్యాచ్ ఉందని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. అంచేత ఇటువంటి గౌరవం అనేటువంటిది మా బిహెచ్పివి టీచర్స్కే దక్కడం అనేటువంటిది మేము ఒక చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మాకు సర్వీస్ పరంగా ఎన్నో నష్టాలు జరగచ్చు, కానీ అవన్నీ కూడా ఈ ఒక్కరోజు ఆనందంలోని మేము మర్చిపోగలుగుతాం.
ఇప్పుడే కాదు, మేము ఎప్పుడూ బాధపడం. ఎందుకంటే మా విద్యార్థులు మరి వివిధ రంగాల్లో మంచి అభివృద్ధి సాధించి మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి అదే మాకు ఆనందం. అందుచేత ఈ గౌరవం మాకు ఇచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ఈ కమిటీ వాళ్ళకి, ముఖ్యంగా అరగోపాలతో మరి మిగతా తిరిగిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. చిరకాలం నీకే చెలిమిని పంచే పచ్చబొట్టు నేను అంటూ నిన్ను అంటి ఉండనా. ఎన్ని సిరులున్నా ఎన్ని మణులున్నా ఈ నాణెం ప్రాణంలే, నిన్ను నన్ను ఏకం చేసిన ఏకతాళంలే. ఎన్ని నిధులున్నా ఎన్ని సుధలున్నా సుమగంధం నువ్వేలే. అందుకున్న చందమామవు నాకు నువ్వేలే. ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుక, మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక. అర్థమవుతుందా? ఓకే బాగా మీరు అక్కడ ఉండే నేను ఇక్కడ మైకెల్ వచ్చేనా ఒకసారి ట్రై చేస్తాను. The bomb is blasting in Delhi. Fast, 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 fast. స్టాప్. ఓకే ఏమండి ఒక 15 సెకండ్.
ఎవరు ప్లేస్మెంట్లోకి వెళ్ళాలండి. ఏమంటే కమిటీ మెంబర్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి చిన్న స్వార్థం ఉంటుంది అంటారు కదా. The bomb is blasting in. Very tight. Okay, start. ఇది ఓన్లీ ఫర్ లక్కు కిక్కు నాగేష్ తొక్కు అన్నట్టు ఉంటుంది. మీ ఇష్టం. The bomb is blasting in. Placement. Next, come on, the music start. Fast గా తిరగాలి. చెన్నైలో మళ్ళీ అగైన్ బాంబ్. ఓకే శబ్దం ఓకే అందరూ ఓకే శబ్దమండి. పేరు చూపించు ఓకే అందరూ శబ్దమండి. ఓకే ఓకే కోల్కతా ఒకటి. ఓకే ఎంతమంది
ఒక్కొక్కరు స్టేజ్ పట్టుకోవాలి. ఓకే, స్టేజ్ పట్టుకోండి. ఏమండి మీరు వచ్చేయండి, ఇంకొకరు మిగిలిపోతారు. ఓకే, అందరూ స్టేజ్ పట్టుకున్నారు. హలో, ఎవరు బాధపడద్దు. లాస్ట్ అన్లక్కీ పర్సన్. ఇప్పుడు బాంబ్ బ్లాస్టింగ్ అయిపోయిన వాళ్ళు చాలా దురదృష్టవంతులనే అనుకోవాలి. బాధపడద్దు. మిగతా 9 మంది కూడా వినాలి. చూద్దాం, సౌండ్ తగ్గించామా? ఈ లాస్ట్ అన్లక్కీ పర్సన్ ఎవరో చూద్దాం. లైన్ గా ప్లీజ్. స్లిప్ మిస్ అయిందంట. ఢిల్లీ స్లిప్ మిస్ అయిందంట. చూడండి, మిస్ అయితే ఢిల్లీ చేసి తీసేయండి. ఓకే, తీసి పెట్టండి. ఓకే, ఓకే, అందరూ పిల్లలు కాబట్టి పరిగెట్టాలి. మరీ ఎక్కువ స్పీడ్ పరిగెట్టదు, నెమ్మదిగా వాక్ చేయండి.